హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తామంతా వెంటనే స్పందించి పరిష్కరిస్తుంటే బీఆర్ఎస్ కు ఏం చేయాలో తోచక ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ జిల్లాను వరంగల్ మాదిరి 6 ముక్కలు చేయలేదని, గత ప్రభుత్వం శాస్త్రీయత లేకుండా జిల్లాలను విభజించిందని తెలిపారు. అతను ఇప్పుడు ఏదైనా ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి, సంతోషపడదాం. అభివృద్ధి చేయండి, సంతోషపడదాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ అసమర్థతలకు సమస్యలు అవపడట్లేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు ఏది లేకుండా పరిష్కరిస్తానన్నట్టే కదా అర్థం. సమస్యలు లేక ఏదో ఒకటి కాయించుకోవాలి, ఏదో ఒకటి సెంటిమెంట్ తోటి. గతంలో 10 ఏళ్ళు గడిపారు కదా, సెంటిమెంట్ తోటి ఉద్యమకారులు అమరుల మీద పేలాలు, శవాల మీద పేలాలు ఎంత తిని కాళోజీ నారాయణరావు గారి లాంటి వాటిని కూడా రోడ్డు మీద వదిలిపెట్టిపోయిన దుర్మార్గులు వీళ్ళు. ఇవాళ రెచ్చగొట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని రెచ్చగొట్టి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. 10,000 మందితోటి హరీష్ రావు అంటాడు 10,000 మందితోటి ముట్టడిస్తాం. అరే పిచ్చోడా, 10,000 కాదు, మేము పిలిపిస్తే 10 లక్షల మంది వచ్చి కూర్చుంటారు అధికారంలో. చెట్టుకోడు పుట్టకోడు ఫరారు కావాలి. మరి అంటే మేము బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం, ఓపిక పడుతుంటాం. మా ఓపికని పరీక్షించొద్దు. జిల్లాలో కూడా కొందరు మాజీ ఎమ్మెల్యేలు పేరు తీయడానికి సిగ్గనిపిస్తాను. వాళ్ళు నువ్వు 10-15 నెలల్లో ఏమి చేయలేని గద్దమ్మ తిరిగా మిగిలిపోయినావు, పేర్లు మిగిలిపోయినావు. మేము 8 నెలల్లో 9 నెలల్లో ఏం చేస్తాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. దీనికట పోతానం, మేము పోతానం, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ బయలుదేరుతానం పిలిపించడు మా వాళ్ళట. నేను అందుకే మా పోలీసుకును మా విజ్ఞప్తి చేస్తాను, వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. ఏడికి పోరు వాళ్ళు, కనీసం గడప కూడా దాటరు వాళ్ళు. నాకు తెలుసు అది. ఎవరు మిగిలిన వాళ్ళు ఎమ్మడికి పోయటానికి ఆ ఉన్న నలుగురిని మనం ఆపుతాంటే వాళ్ళని హీరోలు చేసినట్టు అవుతాను. వదిలేడు ఫ్రీగా. ఏమైతే చూద్దాం. దాడులు చేస్తారట మా మీద. ఏం దాడులు చేస్తారు? చెట్టుకోడు పుట్టకోడు పారిపోతాడు. మేము అదే పని చేయాలి. అది వద్దు, మంచి సాంప్రదాయం కాదు. మేము అధికార పక్షంలో, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, మేము స్వీకరిస్తాం వాటిని. అంతేగాని ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏదో మీరు సెంటిమెంట్ రగిలించాలి, ఇంకా సరిపోలేదా? 10 ఏళ్ళు ప్రజలను, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఏది కాకుండా ఎట్టు కాకుండా చేసింది. ఇలా నిజంగా చెప్తాను, ఇవాళ మీ అందరు సాక్షిగా